వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నిద్ర మాత్రలిచ్చి ఆపై బెడ్ మీదికి విషసర్పాన్ని వదిలి ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. తన ప్రియునితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ హత్యను ప్రమాదవశాత్తు జరిగిన పాము కాటుగా చిత్రీకరించి అతనిపై ఉన్న 20 లక్షల జీవిత బీమాను కాజేసేందుకు కుట్ర పన్నింది. ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? ఉత్తరప్రదేశ్లోని మిరాట్లో. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటన కాదు. ఇటీవల తరచుగా దేశంలో పలు ప్రాంతాల నుంచి ఇటువంటి సంఘటనల గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. గృహహింస కారణంగా వరకట్న వేధింపులతో పలువురు వధువులు హత్యలకు, ఆత్మహత్యలకు గురి కావడం చాలా కాలంగా చూస్తున్నాం. కానీ కొంతకాలంగా భర్తలు సైతం అటువంటి వేధింపులకు గురవుతున్నట్లు తెలియడం ఆందోళన కలిగిస్తోంది. గత 6 నెలల్లోనే సుమారు 554 మంది భర్తలు హత్యకు గురి కావడంతో పాటు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దేశంలో ప్రతిరోజు సగటున 2 భర్తలు హత్యకు గురికాగా ఒకరికంటే ఎక్కువ మంది భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. గురుగ్రామ్కి చెందిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ దీనికి సంబంధించిన ఒక నివేదికను విడుదల చేసింది. 2026 జనవరి నుంచి జూలై 14 వరకు మీడియాలో వచ్చిన వార్తలు, ఆ సంస్థ సేకరించిన వివరాల ఆధారంగా ఒక రిపోర్టును తయారు చేసింది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో దేశవ్యాప్తంగా భర్తల హత్యలు, ఆత్మహత్యలకు సంబంధించిన 554 సంఘటనలను తాము నమోదు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. వివాహేతర సంబంధాలు, వైవాహిక వివాదాలు ప్రధాన కారణమని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం భార్యలు లేదా వారి ప్రియుల చేతిలో భర్తలు హత్యకు గురైన 322 సంఘటనలు జరిగాయి. అలాగే వైవాహిక వివాదాలు, గృహహింస, వేధింపులు, తప్పుడు క్రిమినల్ కేసులు, ఇతర సమస్యల కారణంగా భర్తలు మొత్తం 232 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2026 మొదటి 6 నెలల్లో భారతదేశంలో ప్రతిరోజు సగటున 2 భర్తలు హత్యకు గురయ్యారని, ఒకరికంటే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్నాయని ఈ ఫౌండేషన్ కి సంబంధించిన గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈ కేసుల సంఖ్యలు కేవలం మీడియా నివేదికల ఆధారంగా తాము సేకరించినవేనని, అధికారిక ప్రభుత్వ గణాంకాలు కాదని ఆ సంస్థ స్పష్టం చేసింది. అనేక సంఘటనలు మీడియా దృష్టికి రాలేదని, అలాగే భర్తల హత్యలు లేదా గృహహింసకు గురైన పురుషుల వివరాలను నమోదు చేసే అధికారిక జాతీయ డేటాబేస్ ఏదీ లేకపోవడంతో వాస్తవ సంఘటనల సంఖ్య దీనికంటే చాలా ఎక్కువగా ఉండవచ్చునని పేర్కొంది. మరోవైపు భర్తల హత్యలకు ప్రధాన కారణం వివాహేతర సంబంధాలేనని ఈ నివేదిక గుర్తించింది. నమోదు చేసిన 322 హత్య కేసుల్లో 194 ఘటనలకు ఇదే కారణమని తేలింది. వివాహేతర సంబంధాన్ని భర్తలు వ్యతిరేకించినప్పుడు లేదా అడ్డుకున్నందుకు భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తలను చంపడానికి కుట్ర పన్నిన ఆరోపణలు అనేక కేసుల్లో ఉన్నాయని ఆ ఫౌండేషన్ తెలియజేసింది. కాగా భర్తలు చేసుకున్న 232 ఆత్మహత్యలను కూడా ఈ నివేదిక ప్రస్తావించింది. వీటిలో 104 కేసులు దీర్ఘకాలిక గృహ వివాదాలే కారణమని గుర్తించింది. మరో 57 కేసులు భార్యలు లేదా అత్తామామల వేధింపుల ఆరోపణలు కారణమని ఆరోపించింది. మరో 29 కేసులు వివాహేతర సంబంధాలతో ముడిపడి ఉన్నట్లు పేర్కొంది. తప్పుడు క్రిమినల్ ఆరోపణలు, ప్రియురాళ్లు లేదా వారి కుటుంబాల వేధింపులు, ఇతర అంశాలు వంటివి మిగిలిన కేసులని వివరించింది. ఈ నివేదిక ప్రకారం గత 6 నెలల్లో ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 93 మంది భర్తలు హత్యలు, 103 మంది భర్తల ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కర్ణాటక, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో కూడా అధిక సంఖ్యలో నమోదైన కేసుల జాబితాల్లో ఉన్నాయి. ఈ సంవత్సరం నమోదైన అత్యంత దారుణమైన 25 కేసులను ఫౌండేషన్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. వీటిలో భర్తల తల నరకడం, శరీరాన్ని నరకడం, విష ప్రయోగం, ఇంటి నేల కింద పాతిపెట్టడం, సజీవంగా దహనం చేయడం, లోతైన లోయల్లోకి తోసేయడం, భార్యలు లేదా వారి ప్రియుల కుట్రలతో హత్యలు చేయడం వంటి ఘటనలు ఉన్నాయని తెలిపింది. ఇక భర్తల ఆత్మహత్య కేసులలో అనేక మంది బాధితులు వివరణాత్మక సూసైడ్ నోట్లు లేదా వీడియోలు రికార్డు చేశారని ఈ నివేదిక పేర్కొంది. దీర్ఘకాలిక వేధింపులు, గృహహింస, తప్పుడు క్రిమినల్ కేసులు, తమ పిల్లలను కలుసుకోనివ్వకపోవడం లేదా నిరంతర మానసిక క్రూరత్వం వంటి కారణాల వల్ల భర్తలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు వివరించింది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేతన్ అగర్వాల్ హత్య కేసును ఏకం న్యాయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు దీపికా నారాయణ్ భరద్వాజ్ ప్రధానంగా ప్రస్తావించారు. అతడి కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ కలిసి లోయలోకి తోసి హత్య చేయడం వంటి దారుణాలు దేశంలో ప్రతిరోజు నమోదవుతున్నాయని తెలిపారు. అయితే భర్తల హత్యలు, గృహహింసకు గురైన పురుష బాధితుల కోసం అధికారిక నేర గణాంకాలలో ప్రత్యేక వర్గీకరణ లేకపోవడం వల్ల ఈ సమస్య వాస్తవ తీవ్రతను అంచనా వేయడం కష్టమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఏదేమైనా ఇలాంటివి సమాజానికి ఎప్పుడైనా చెడు ప్రభావాన్నే చూపిస్తాయి, సంబంధ బాంధవ్యాల మీద విలువలను తగ్గిస్తాయి.
అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. ఆర్థికంగా మీ సాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.